వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని మాటలు వినే ముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, జీవగల దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన నామ, పవిత్రమైన నామ, పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాకు ఇచ్చిన ధన్యత, కృపను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరికి లేని ప్రేమ, సంతోషం నాకు దయచేసిన విధానం బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యము దావీదు కీర్తన 26వ అధ్యాయం 1-2 వచనాలు ధ్యానించుకుందాము. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. మొదటి వచనం, యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. మరి దావీదు దేవునితో మాట్లాడుచున్నాడు. నేను యథార్థవంతునిగా ప్రవర్తిస్తున్నానని మరి దావీదు దేవుని దగ్గర అడుగుచున్నాడు. మరి దావీదు, నేను యథార్థవంతునిగా నీ దగ్గర ఉంటాను, నీతిగా ఉంటాను, న్యాయముగా, యథార్థవంతునిగా, మరి విశ్వాసంగా నేను ఉంటానని చెప్పబడుచున్నాడు. మరి దావీదుకి ఎన్ని ఉన్నా, మరి భార్య భర్తలు నా సైనికులు ఉన్నా కానీ మరి దేవుని దగ్గర నేను నీతిగా ఉంటాను అని చెప్పినట్లుగా మరి వాక్యంలో మనము గమనిస్తున్నాము. మరి 2వ వచనంలో ఏముందంటే, ఏమియు సందేహపడకుండా నీ యందు నేను నమ్మకం ఉంచున్నాను. సందేహపడకుండా నీ యందు నేను నమ్మకం ఉంచున్నాను. నేను ఏమీ ఆలోచన చేయకుండా నీ దగ్గర నమ్మకంగా ఉంటాను, విశ్వాసంగా, నీతి న్యాయంగా నేను ఉంటానని చెప్పబడుచున్నాడు. మరి యాకోబు పత్రికలో సందేహపడకుండా విశ్వాసంతో అడుగుమని వాక్యంలో చెప్పబడింది. మరి దావీదైతే దేవుని ఎదుట అడుగుచున్నాడు. మరి దేవుని ఎదుట నేను నమ్మకంగా ఉంటాను, యథార్థంగా ఉంటాను. మరి నాలో ఉన్న మూర్ఖతనమును, నాలో ఉన్నము మరి ఏది ఉన్నప్పటికీ కూడా నీ దగ్గర నేను యథార్థంగా ఉంటానని అంటున్న వాక్యంలో చెప్పబడుతుంది. మరి చేప ప్రవాహంలో కొట్టుకొని పోతుంది, కానీ మనము ఇంకా పాపంలో కొట్టుకొని పోతున్నాము. ఇంకా మనం నీతిగా, న్యాయంగా మనం ఉండలేము. కాబట్టి దేవుని దగ్గర మనము నీతి న్యాయంగా ఉండాలి. దేవుడు మన కొరకు సిలువలో రక్తం కార్చినాడు. మరి మన పాపం నిమిత్తము ఆయన సిలువలో త్యాగం చేసినట్టుగా మరి మనము గమనిస్తున్నాము. అందుకని దేవుని దగ్గర మనము నీతి న్యాయంగా ఉండాలని మరి వాక్యంలో చెప్పబడుచున్నది. మరి దావీదైతే యథార్థంగా నేను ప్రవర్తిస్తున్నాను అని వాక్యంలో 26వ కీర్తన 1వ వచనంలో మరి చెప్పబడుచున్నది. నేను మరి యథార్థంగా ప్రవర్తిస్తున్నాను అని చెప్పబడింది. మరి దేవుని దగ్గర మనము యథార్థంగా ఉండాలి. దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మరి మనం అనారోగ్యంతో ఉంటే, అస్వస్థగా ఉంటే మనల్ని కాపాడిన దేవుడు, మనల్ని బాగాలేకుంటే స్వస్థపరిచే దేవుడు, మనకు కావాల్సినవి అన్నీ ఇస్తాడు. ఇంకా లోకంలో ఎంతోమంది దేవుని వాక్యం ఎరగకుండా, దేవుణ్ణి చూడకుండా, మరి దేవుని కొరకు ఎదురు చూసుకోకుండా, దేవుని కొరకు ప్రార్థన చేయకుండా ఎంతోమంది ఉన్నారు. మరి దావీదైతే ఇక్కడ నేను యెహోవా, నేను యథార్థవంతునిగా ప్రవర్తిస్తున్నానని చెప్పబడుతుంది. మరి అదేవిధంగా మరి 2వ వచనంలో, యెహోవా మరి నన్ను పరిశోధించుము. 2వ వచనంలో, యెహోవా నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంగములను, నా హృదయమును పరిశోధించుము. నన్ను పరిశోధించుమని దేవుని దగ్గర అడుగుచున్నాడు. నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నాలో ఇంకా ఏవైనా ఉన్నప్పుడు మరి నన్ను పరీక్షించు, పరిశీలన చేయి. నా అంతరంగములను మరి నా హృదయములను పరిశోధించుము. మరి ఆయన అంతరంగంలో ఏది ఉన్నప్పటికీ మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి నా అంతరంగంలో ఏది ఉన్నప్పుడు నన్ను పరిశోధించమని మరి అడుగుచున్నాడు. జకరియా మరి ప్రార్థన విన్నాడు. జకరియా కుమార్ని మరి అనుగ్రహించినాడు, యెహోవాను అనుగ్రహించినాడు. మరి అక్కడ ప్రజలందరికీ సంతోషము కలుగజేసినట్టుగా మనము గమనిస్తున్నాము. ఏలియా ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. మరి దేవునికి వందనాలు. దేవునికి ఎంతగానో మరి నీతి న్యాయంగా, యథార్థంగా, మరి విశ్వాసంగా మనము మరి ఉండాలని వాక్యంలో చెప్పబడుతుంది. మరి దావీదైతే నేను యథార్థవంతునిగా ప్రవర్తిస్తున్నానన్న మనం కూడా దేవుని దగ్గర యథార్థవంతంగా మరి ప్రవర్తించాలి, నీతి న్యాయంగా ఉండాలని ఈ కొద్ది మాటలు చెప్పుచు నేను ఊహిస్తున్నాను.